వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 రోజులు ఉన్నందు కారణంగా కాంగ్రెస్ మరియు బీజేపీ గల్లీ గల్లీకి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ పిలుపు మేరకు టిఫిన్ పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ జిల్లా అధికారిగా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ రోజు వార్డు నెంబర్ 21, 22, 22లో ఉన్న బూతులు అధ్యక్షులతో టిఫిన్ చేస్తూ టిఫిన్తో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు సాయంత్రం కూడా వేరే చోట్లో ఛాయ్ తాగుకుంటూ జనాలకు వచ్చాయి తప్పిస్తూ ఛాయ్ పోయి చర్చ కార్యక్రమం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలని, తాండూరు నుంచి ఖచ్చితంగా మెజారిటీతో గెలిపించాలి, ప్రతి ఇంటికి తిరిగి 2 స్థానంలో ఓటు వేసి డమ్మీ బ్యాలెట్ పేపర్ ని పెట్టి ఖచ్చితంగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. पार्लियामेंट हमारा छेवड़ा के बारे में जो 158, 154, 166 ये जो 4 बूथों का जो कैनवेजिंग है वो अभी सुबह से लेकर अब तक हो गया. टिफिन का भी था बंदोबस्त. हमारे साथी वेंकटेश साहब भी है जुंटूपल्ली, वो हमारे जो पार्टी से टिफिन भिजाए थे, हम लोगों को पूरे लोगों को टिफिन भी कर लिए. जो भी हमारा प्रचार होगा कंटिन्यू चल रहा, शाम में भी चल रहा, सुबह भी चल रहा. हम पूरा कोशिश कर रहे हैं कोंडा विश्वेश्वर जीतने के वास्ते में. और हमारे को जो भी है हमारे पार्टी वाले हमारे को पूरा फुल सपोर्ट है. जो भी तकलीफ गले में वास्ते में कोई प्रॉब्लम नहीं है, खाने का, पीने का, चाय पाने का पूरा बंदोबस्त हमारे जुंटूपल्ली वेंकटेश साहब टाउन प्रेसिडेंट साहब से पकड़ के कराई सो है. ऐसा कुछ भी नहीं, हमारे कोई मुश्किल नहीं है, हम अच्छे से काम कर रहे हैं. ये हमारे पार्टी को हमारा विज्ञापन है. భారతీయ జనతా పార్టీ సంబంధించిన బూత్ అధ్యక్షులతోటి అట్లాగే ఇన్ఛార్జ్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంబదాస్ అలాగే జుంటిపల్లి వెంకట్ గారి నేతృత్వంలో ఇవాళ 147, 148, 149, 155, 156, 158లో బృందావన్ కాలనీ నుండి సీతారాంపేట్ గోందల్ సమాజ్ వరకు, గాంధీనగర్, విశ్వాంబర్ కాలనీ, అయ్యా బాయ్ అంటారు, బగీచా అంటారు, శంకర్రావు నగర్ అంటారు, అట్లాగే సింధే కాలనీ, ఈ కాలనీ అన్నిట్లో ఇల్లులు పొద్దున 7:30కు బయలుదేరి దాదాపు 10:15కు దగ్గర వస్తుంది. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి ఈవీఎం, డమ్మీ ఈవీఎం మిషన్ తీసుకొని పోయి 2వ నంబర్కి ప్రతి ఒక్కరికి ఒత్తి చూపిస్తే ఓటు ఎలా వేయాలనేది ప్రతి ఒక్క వృద్ధురాల నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వినియోగించుకోవాలని యువకులకు, మొదటిసారి ఓటు వేసే వాళ్ళకు కూడా 2వ నంబర్ ఒత్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి వినతి చేయడం జరిగింది. అందరూ కూడా మాకు సానుకూలంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, ఆ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఇంత మంచిగా ఉంటుందా ఓటు వేసేది, మేము ఎప్పుడు వేయలేదు, వేస్తాం, ఈసారి ఖచ్చితంగా మోదీకే వేస్తామని చెప్పి అంటున్నారు. సో ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క డివిజన్లో ఏదైతే ప్రచారం జరిగిందో టిఫిన్ పే చర్చలో భాగంగా గోందల్ సమాజ్ వారి భవానీమాత ఆలయంలో ఇక్కడ చెట్ల కింద సేద తీరుతూ టిఫిన్ ఇక్కడనే చేయడం జరిగింది, అల్పాహారం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎప్పటి మాదిరిగానే ఇవాళ సాయంత్రం కూడా మళ్ళీ ఇవే బూతులలో పర్యటిస్తూ సాయంత్రం చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని మేము తిరిగే వాళ్ళమే చాయ్ తాగకుండా ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ మోటివేట్ చేస్తూ అందరికీ చాయ్ తాపిస్తూ చాయ్ పే చర్చ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పిలిపించింది. ఆ పిలుపును స్వీకరిస్తూ దాన్ని అమలు చేయాలని చెప్పి బూత్ అధ్యక్షులు కూడా నాకు సూచించడం జరిగింది. నేను వాళ్ళ సూచన మేరకు సాయంత్రం కూడా 6 గంటలకు చాయ్ పే చర్చ పెట్టుకుంటున్నాం. అలాగే ఇవాళ ఇక్కడ అల్పాహారం టిఫిన్ పే చర్చ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బూత్ అధ్యక్షులకు భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్.